ఒక్క కాక్రోచ్ వల్ల ఈమెకి 1,50,00,000 దొరికాయి. ఈమె ఒక స్కూల్ టీచర్. ఒకరోజు స్కూల్ నుండి వచ్చి బాగా టైర్డ్ అయిపోయి సోఫా మీద పడుకుంటుంది. అయితే నిద్ర లేవగానే ఈమె చెవిలో మెల్లగా పెయిన్ మొదలవుతుంది. అయితే 2 days ముందు ఆమె స్విమ్మింగ్ పూల్కి వెళ్ళింది. మేబీ ఆ నీళ్ళ వల్ల పెయిన్ వస్తుందేమో అనుకుని లైట్ తీసుకుంది. కానీ ఇంకో 2 days తర్వాత పెయిన్ సివియర్ అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెక్ చేసి ఆమె చెవిలో కాక్రోచ్ ఉంది అని చెప్తాడు. దీనివల్ల ఆమెకి సర్జరీ చేయాల్సి వస్తుంది. అయితే సర్జరీ అయిపోగానే ఆమె డైరెక్ట్గా వాళ్ళ ఇంటి ఓనర్ పైన కేసు వేస్తుంది. నా అపార్ట్మెంట్లో ఎక్కువ కాక్రోచెస్ ఉన్నాయి, దానివల్లే నాకు సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఇంటి ఓనర్ మాత్రం మిగతా అపార్ట్మెంట్స్లో ఎలాంటి కాక్రోచెస్ ఇన్సెక్ట్స్ లేవు, ఈమె అపార్ట్మెంట్లో మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఈమె హైజీన్ సరిగా మెయింటైన్ చేయట్లేదు అని. కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన రెంటల్ అగ్రిమెంట్లో ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేసింది, ఎవ్రీ 6 monthsకి పెస్ట్ క్లీనింగ్ చేయించాలి అని. ఇప్పటికీ 8 months అవుతున్నా అతను పెస్ట్ క్లీనింగ్ చేయించలేదు, అందుకే కాక్రోచెస్ ఎక్కువ అయిపోయాయని. ఇంకేముంది, అతను కేసు ఓడిపోయాడు. కోర్టు ఆర్డర్ పాస్ చేసింది ఆమెకి 1,50,00,000 పే చేయాలి అని. ఇలాంటివి ఇంకా చెప్తాను, ఫాలో మీ.